వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్. మీ డాక్టర్ కిషోర్ కుమార్. ఎంతోమంది అతిరథ మహారథుల్ని స్టార్ టాక్ ప్రోగ్రాంలో వాళ్ళ యొక్క మనసులో ఉన్నటువంటి విషయాల్ని ప్రతివారం మీకు పరిచయం చేస్తూనే ఉన్నాం. ఈ వారం మన స్టార్ టాక్ ప్రోగ్రాంకి వచ్చినటువంటి వాళ్ళు దివ్యవాణి గారు, ఫిల్మ్ యాక్టర్, అలాగే పొలిటికల్ స్టార్ అయినటువంటి దివ్యవాణి గారు. అదేనండి మీకు అందరికీ సుపరిచితమైనటువంటి సత్యభామ గారు. సత్యభామ గారు అంటే ఏంటి అనుకుంటున్నారా? పెళ్లి పుస్తకంలో ఆవిడ ముద్దు పేరు. రాజేంద్ర ప్రసాద్ గారు ఎంతో ముద్దుగా భామ, సత్యభామ అని పిలవటం అందరికీ, అంటే ఒక మ్యారేజ్ అయిన కపుల్ ఇలా ఉండాలా, ఒక పెళ్ళి ఇలా జరగాల అనేటువంటిది 90s పరిచయం చేసినటువంటి ఒక తెలుగింటి ఆడబడుచు ఇంత అందంగా ఉండాలా అన్న విషయాన్ని ఆవిడ ద్వారానే చాలామంది ఇక ఆ పెళ్లి పుస్తకం తర్వాత ఆ పాట లేని పెళ్ళంటూ ఏదీ లేదు. సో ఈ వారం స్టార్ టాక్ ప్రోగ్రాంలో మన దివ్యవాణి గారితో మాట్లాడదాం. నమస్కారం అండి దివ్యవాణి. అండ్ ముందుగా మన ప్రైమ్ 9 టీవీ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అలానే నాకు కూడా తెలియని విధంగా ఇంట్రడ్యూస్ చేసినందుకు అండ్ డాక్టర్ కిషోర్ గారికి అండ్ మీకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ అండి. యాక్చువల్గా అంటే ఈ ప్రతి స్టార్ టాక్ ప్రోగ్రాం మేము పొలిటికల్ స్టార్స్ని చేస్తూ ఉంటాం, అలాగే ఫిల్మ్ స్టార్స్ని చేస్తూ ఉంటాం. నాకు కూడా కొంచెం కన్ఫ్యూజన్గానే ఉంది, ఎందుకంటే కొంచెం ఇదిగా కూడా ఉంది. ఎందుకంటే మీరు ఫిల్మ్ స్టార్ కమ్ పొలిటికల్ స్టార్ ఇద్దరు ఒక సీట్లో వచ్చేసరికి 2 రకాలైనటువంటి క్వశ్చన్లు అడగాలి. సో మొదటిగా మీ బాల్యం నుంచి మొదలు పెడదాం. మీ బాల్యం ఎలా స్టార్ట్ అయింది, అలాగే ఫిల్మ్ ఎంట్రీ అవ్వడానికి ముఖ్య కారణం ఏంటి? ఎందుకంటే మీరు మా తెలుగు అమ్మాయి కాబట్టి, సో అందుకోసం మీరు. అండ్ నేను ముందుగా అయితే ఏ స్టార్గా ఈ లోకరీత్యా మనం ఉన్నా కూడాను ఐ బిలీవ్ ఇన్ క్రైస్ట్ అండి, అండ్ సర్వెంట్ ఆఫ్ గాడ్ అనే దానికి చాలా ఇష్టపడతాను. అండ్ నా బాల్యం అయితే నేను మా స్వగ్రామం తెనాలి, చాలా ఇంటర్వ్యూస్లో నేను చెప్పాను. మా నాన్నగారి పేరు కొర్రపాటి ఆదినారాయణరావు చౌదరి గారు, అమ్మ పేరు విజయలక్ష్మి. మేము ముగ్గురు అనమాట. మా అన్నయ్య, ఫస్ట్ అక్కయ్య, అన్నయ్య, లాస్ట్ నేను. సో నా చైల్డ్హుడ్ అంతా తెనాల్లోనే సరిపోయింది. నేను 10th ఎగ్జామ్స్ రాసినాక నా ప్రమేయం లేకుండా ఇండస్ట్రీకి వెళ్ళటం జరిగింది. అసలు సినిమాల అవగాహన కానీ సినిమాల్లో చేయాలని కానీ నేను ఎప్పుడూ అనుకోలేదు. సినిమాలు చూసేవాళ్ళ అప్పుడు చాలా తక్కువ అండి, తక్కువ. అంటే నాకు ఎందుకంటే చిన్న ఏజ్ కదా, మనం 10th స్టాండర్డ్ వరకు అంటే ఏమి ఉండేది కాదు. అప్పట్లో సినిమాకి ఇంత సోషల్ మీడియాస్ ఇవన్నీ లేవు కదా, అంత క్రేజు తెలిసేది కాదు. ఎక్కువ ట్యూషను, స్కూలు, అమ్మ నాన్న, చిన్న బంధువర్గం, అంతేగాని ఎక్కువ సినిమాలు పిచ్చి కూడా అంత ఉండేది కాదు నాకు. మా సిస్టర్కి ఉండేది. సో తను ఫస్ట్ ఇండస్ట్రీకి వెళ్ళాలి, తను అందరూ చూడగానే జయప్రదలాగా ఉన్నావు, బాగున్నావు అని అనేవాళ్ళు. తను మా మమ్మీతో నేను ఆర్టిస్ట్ అవ్వాలి మమ్మీ అని తను వెళ్ళటం, మా నాన్నగారు, అన్నయ్య, మేము ఉండేవాళ్ళం. సో నేను సమ్మర్ హాలిడేస్ 10th ఎగ్జామ్స్ రాసి వెళ్ళానండి. నేను చెన్నై వెళ్ళాను, ఎందుకంటే అమ్మ అక్కయ్య అక్కడ ఉన్నారని. అప్పుడు ఊర్వశి శారద గారు ఏంటంటే, నవ్వేడేస్ ఇండస్ట్రీ అంటే ఒక ఏదో అంటారు కదా, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు, మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, అసలు నీతో మాట్లాడితే నాకు ఉపయోగం ఏంటి అనే విధంగా ఇప్పుడు సినీ ఇండస్ట్రీ అయిపోయింది. కానీ మేము వచ్చినప్పుడు చాలా ఎలా అంటే ఒక కుటుంబ వ్యవస్థలాగా ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఆర్టిస్టులు లైక్ శారద ఆంటీ కానీ, తర్వాత సత్యనారాయణ గారు కానీ, అల్లు రామలింగయ్య గారు కానీ, ఒక వయసు అండ్ జెండర్తో భేదం లేకుండా చాలా ఒక ఫ్యామిలీ కాదు, అనుభవాలు, వాళ్ళ పాఠాలని మాకు నేర్పించేవాళ్ళు. మమ్మీ వాళ్ళకి వెళ్ళినప్పుడు ఇండస్ట్రీ ఇట్లా ఉంటుంది, పాత కాలపు ఆర్టిస్టులని మనం వాళ్ళని మోరల్గా తీసుకొని డబ్బు విషయంలో ఎలా జాగ్రత్తగా ఉండాలి, లవ్ విషయాల్లో జీవితాలు ఎలా అనేది అసలు పొద్దున్నే ఒక ట్యూషన్ లాగా వెళ్ళిపోయేది. లైక్ దాసనారాయణరావు గారి వైఫ్ పద్మ ఆంటీ, అసలు ఆమె దగ్గరికి వెళ్ళామంటే ఆమె ఒక ఘని అనమాట, అంత. సో అట్లా అన్నీ నేర్పిస్తూ మన వాళ్ళని సపోర్ట్ చేసేవాళ్ళు. సో అప్పటి డేస్లో మాకు అది చాలా ప్లస్ అయిందండి. సో అలా నేను ఇండస్ట్రీకి వెళ్ళినప్పుడు శారదాంటి గారిని చూడటానికి మమ్మీ నన్ను వెనకాల పెట్టుకొని తీసుకెళ్లారు. సో ఆమె అప్పుడు మేకప్ వేసుకుంటూ ఉన్నారనమాట. సో శారదా అంటే అప్పట్లో కృష్ణ గారి సినిమాల్లో ఆమె ఈక్వల్ టు హీరోయిన్స్తో ఈ రేంజ్లో ఈక్వల్గా ఉండేవాళ్ళు. శారద గారు అంటే సపరేట్ పరుచూరి బ్రదర్స్ ఆమె కోసమే క్యారెక్టర్స్ క్రియేట్ చేసేవాళ్ళు అప్పట్లో.
సో ఆంటీ నన్ను చూడంగానే పైనుంచి కింద నాకు చూసి మా మమ్మీని పిలిచి మీ పెద్ద పాప కన్నా కూడా ఈ అమ్మాయికి ఆర్టిస్ట్ అయ్యే లక్షణాలు ఎక్కువ ఉన్నాయి, సో తినేందుకు మీరు ప్రయత్నం చేయకూడదు అని ఒక మాట అన్నారండి. అంతే, ఆ ఒక్క మాట నీ జీవితాన్ని మార్చేసింది అనే విధంగా. సో అంటే మీరు ఈ రోజున ఫిల్మ్ స్టార్ అవ్వడానికి కారణం శారద గారి బీజం అయి ఉండొచ్చు. 100% ఆమె నోటి మాటేనండి. అండ్ వెంటనే మనకి పార్లర్ అంటే తెలీదు, మాయ చేసి తీసుకెళ్లారు. ఎందుకు పార్లర్లో అసలు ఏంటి, ఏం చేస్తారు నన్ను, అప్పుడు నా జుట్టు ఇంత రావు ఉండేది, 2 జళ్ళు పైకి కట్టుకునేదాన్ని. ఎందుకు ఇది అంటే నువ్వు ఇప్పుడు అందంగా ఉన్నావు, నిన్ను ఇంకా అందంగా చేస్తారని మా మమ్మీ చెప్పారు. ఏం చేస్తారని కూర్చున్నాను, పక్కన వాళ్ళందరినీ చూస్తూ ఉన్నాను. చాలా ఇన్నోసెంట్, అసలు నాకు తెలియదు. 10th క్లాస్ అంటే 13 years. మా ఇల్లు, స్కూలు, మా అమ్మగారు, నాన్నగారు, అన్నయ్య, అక్క, ఇదే ప్రపంచం మనకి. ఫస్ట్ టైం ఐబ్రోస్ థ్రెడ్డింగ్ అంటే అలా చూస్తూ ఉన్నాను. వాళ్ళందరూ కళ్ళు తుడుచుకుంటున్నారు, ఏం ఉండదేమో అని అనుకున్నాను నేను కూడా. నాకు ఐబ్రోస్ థిక్ ఉండేది అనమాట. ఫస్ట్ టైం థ్రెడ్డింగ్ అనేది బాగా పెద్దగా ఇచ్చారండి. నాకు ఆ పార్లర్ ఇప్పటికీ చూస్తే నిజంగా చెన్నై వెళ్ళినప్పుడు వివేక్ అండ్ కో అని ఉండేది టీ నగర్లో, దాని ఆపోజిట్ ఒక చైనీస్ అనమాట. సో అలా బ్యూటీ పార్లర్ అంటే ఏంటో కూడా నాకు తెలియదు. అంతా బాగా జరిగింది, కానీ నా హెయిర్ కట్ చేయటం దగ్గర మాత్రం పెద్ద యుద్ధం అయింది. అసలు మా ఫ్రెండ్స్ మేమంతా పోటీలు పెట్టి జళ్ళలు పెంచాలి. మన ఆంధ్రాలో అంతా ఎంత పెద్ద జుట్టు ఉంటే అంత. సో మా ఫ్రెండ్స్ అంతా కూడాను నీ జుట్టు పెద్దదా నా జుట్టు పెద్దదా అనుకునేవాళ్ళు. తీరా జుట్టు కట్ చేయాలనగానే ఇంకా గోల్ పెట్టి ఏడ్చేసి నేను. అండ్ ఇమీడియట్గా మా మమ్మీ అప్పుడు మేకప్ అది వేయించండి, నెహ్రా బిల్డింగ్ అని ఒకటి ఉండేది, అక్కడ వెంకట్ అనే అతని దగ్గర నాకు ఫొటోస్ తీశారు ఫస్ట్ టైం. సో అవి ఫస్ట్ మూవీ అండి నాది. ఫస్ట్ మూవీ సర్దార్ కృష్ణమనాయుడు. సర్దార్ కృష్ణమనాయుడు, అందులో నన్ను శారద అంటే ఆమె కూతురుగా పెంచుతారు, కృష్ణ గారికి డాటర్గా చేశారు. ఫస్ట్ ఆవిడే బీజం వేసి ఆవిడతోనే ఫస్ట్ మీరు యాక్టింగ్. అందులో హేమాహేమీలు అప్పట్లో కోదండరామ్ రెడ్డి గారు, కృష్ణ గారు, విజయశాంతి గారు, పర్చూరు గోపాలకృష్ణ గారు అండ్ రంగనాథ్ గారు. సో రాజా నేను పేరు అనమాట, చనిపోయారు ఇప్పుడు ఆయన. అండ్ బిఫోర్ దట్ నా 7th స్టాండర్డ్లో కూడా ముఖ్యమంత్రి అనే ఒక సినిమాలో నేను చేయాల్సిందనమాట. మల్లికార్జున్ గారు అని మా నాన్న, మాది కొత్తపాలెం, కృష్ణ గారిది బురిపాలెం, మల్లికార్జునరావు గారు దానికి ప్రొడ్యూసర్ అంతా చేశారు. అప్పుడు నాన్నగారు 7th స్టాండర్డ్, నేను అప్పుడు మీనా చేసింది ఆ క్యారెక్టర్, మంచి క్యారెక్టర్ అది. అప్పుడు ఒక చిన్న డౌట్ అండి నాకు, ఇప్పుడు మీరు యాక్చువల్గా మీ సిస్టర్ ఫిల్మ్ యాక్టర్ అవుదామని అక్కడికి వెళ్ళారు. సో మీకు అనుకోకుండా మీకు అవకాశం వచ్చింది. అప్పుడు మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఏమన్నా ఘర్షణ ఎలాంటిది ఏమన్నా వచ్చిందా? ఎప్పుడు లేదండి, ఇప్పటికీ కూడాను. అండ్ మా అన్నయ్య కానీ అక్కయ్య కానీ ఇప్పుడంటే ఆఫ్ కోర్స్ మ్యారేజెస్ అయిపోయినాక స్టిల్ నా కూడా ఏమీ లేదు. అప్పుడు యాక్చువల్గా లేదు, అదే తను ఆశ ఉండేది కదా, మరి మేబీ తన ఇన్సైడ్ హార్ట్ ఐ డోంట్ నో, అందుకే అడుగుతున్నాను. ఎప్పుడు లేదు. నన్ను చాలా అక్క ఎలా అంటే తను లైక్ నాకు మదర్ లాగా, తల్లి లాగా అనమాట. ఏదున్నా తను అంటే బెస్ట్ వన్ వాణికి కావాలి, మా సిస్టర్ ఎక్కడ కష్టపడకూడదు, మా చెల్లిలో మంచిగా రాలి, ఎవరైతే ఏంటి అనేది. కానీ మేబీ తనకు ఆ ఫీలింగ్ ఉండొచ్చు నేను చేయాలి అనేది, కానీ సో తనకి కుటుంబం చూసుకోవటం. ఈవెన్ నేను ఎప్పుడు కూడాను ఒక కంపెనీకి ఆఫీస్కి వెళ్ళటం కానీ, నాకు ఈ అవకాశాలు ఇవ్వండి అని అడగటానికి కూడా మా మమ్మీ అను అక్కయ్య నన్ను అలౌ చేయలేదండి. సో అంతా నన్ను చాలా 40 సినిమాలు చేసేసినట్టున్నారు కదా, 45 to 50 అయినాయి, ఆల్ లాంగ్వేజెస్. సో షార్ట్ టైమ్ మ్యారేజ్ అలా నేను ఆ మూవీలో చేయటం. ఆఫ్టర్ దట్ చాలా మూవీస్కి ఆంటీ వాళ్ళు మా తెలుగు తల్లి, పర్చూరు అంకుల్ వాళ్ళతో చేశాను, కానీ అందులో అంత నాకు గుర్తింపు రాలేదు. ఆఫ్టర్ దట్ నేను సైమల్టేనియస్గా ఇవి జరుగుతున్నప్పుడే ద్వారకీష్ గారు మా ఇంటి వెనకాల ఉండేవాళ్ళు. సో ఒకరోజు నేను సైకిల్ అది తొక్కుతుంటే యారు ఇంత పొన్ను గుండు గుండా రొమ్మ నల్లా అన్నారు, బొద్దుగా ఉంది అని అన్నారు. ఆయన అప్పుడు డాన్స్ అని వినోద్ రాజా గారు, లీలావతి గారు అబ్బాయి. సో తను హీరోయిన్ కోసం వాళ్ళు వెతుకుతూ ఉన్నారు. సో అప్పుడు పిలిచి కన్నడ మాట్లాడమన్నారు. నాకు తమిళే సరిగ్గా రాదు, కన్నడ ఏం అని ఒక డైలాగ్ రాసి ఇచ్చారు. సో అది నేను అలా ఒక 2 సార్లు అలా చదువుకొని నాకు ఉన్నంతలో చేసి చూపించాను. బాగుంది, బాగా చేస్తుంది అన్నారు. డేట్స్ ఇచ్చారు, 45 days అక్కడికి వెళ్ళటం నేను. అండ్ ఎన్ని లాంగ్వేజెస్లో చేస్తుంటారు మేడం మీరు? నేను తెలుగు, తమిళ్, కన్నడ అండ్ మలయాళం మమ్మూటి గారితో ఒక మూవీ చేశాను. అండ్ హిందీ జమై రాజా అని అనిల్ కపూర్ గారికి, కోదండరామరెడ్డి గారి డైరెక్షన్లో, అది మన అత్తకు మొగుడు అమ్మాయికి ఏముడు దాని రీమేక్లో
అనిల్ కపూర్కి సిస్టర్ క్యారెక్టర్ చేశాను. సో అప్పుడే అన్నారు అనిల్ గారు, అనుపమ్ ఖేర్ వీళ్ళంతా బహుత్ అచ్చి హే లడ్కి బాంబే ఆజావు అని. చెన్నై వచ్చే మనకి ఇంత భయం, మళ్ళీ బాంబే ఆజావు అంటే అప్పట్లో మా మమ్మీ చాలా భయపడేవారు. సో అలా అంటే మీరు ఈ 45+50 రీచ్ అయినప్పటికీ కూడా అంటే తెలుగు వాళ్ళ గుండెల్లో చిరస్థాయిగా స్థానం సంపాదించుకున్నదంటే నాకు తెలిసినంతవరకు పెళ్లి పుస్తకం అనే చెప్పాలి. 100% అండి. బాపు రమణుల గారికి నేను ఎంత రుణపడి ఉంటానంటే నిజంగా నా గుండెల్లో ఇంకా వారిని ఎలా అయినా ఇండస్ట్రీలో తిరిగి బ్రతికించాలి, నా శక్తి ఉన్నంత వరకు బాపు గారిని మళ్ళా తీసుకువెళ్ళాలి అనే దానికి కొన్ని ఆలోచనలు నాలో ఉన్నాయండి. ఇండస్ట్రీలో చాలామందిని మనం చూస్తాం, ప్రయాణం చేస్తాం. కొంతమందికి శరీరాశలు ఉంటాయి, కొంతమందికి లాభాలు డబ్బుల విధంగా ఉంటాయి, కొంతమంది కనెక్టివ్ అయిపోతారు లైక్ గాడ్ ఫాదర్ లాగా. ఎటువంటి చెడు అభిప్రాయాలు, చెడు ఆలోచనలు లేకుండా నిస్వార్థంగా ఒక ఉన్న టాలెంట్ని నాకు ఇవ్వటానికి అంత మంచి కుటుంబం, శ్రీరమణ గారు కానీ, బాపు రమణ కానీ, భాగ్యవతమ్మ గారు కానీ, లైక్ ఇప్పుడున్న వరా గారు కానీ, వాళ్ళంతా అంత మంచి కుటుంబాన్ని దేవుడు నాకు ఇచ్చినందుకు ఇండస్ట్రీలో ఏదో అంటారు కదండి, తులసి మొక్కలు అని అంటారు, అటువంటి వారు బాపు రమణ గారు. నిజంగా ఆయన దృష్టిలో ఉండటం. అండ్ నాకు ఇంకొకటి సంతోషం ఏంటంటేనండి, అలనాటి ఆయన హీరోయిన్స్ చాలామంది చేశారు, నా జనరేషన్ చేశారు, నా తర్వాత వాళ్ళు కూడా చేశారు. బాపు బొమ్మ అంటే దివ్యవాణి, అది నా ఇంటి పేరుగా మార్చబడింది. అండ్ సో దానికి నేను ఐ ఫీల్ నాకు అది ఎలా అంటే సంతోషం. అండ్ నా మనస్తత్వానికి తగ్గట్టు అంత మంచి మనుషుల ద్వారా నేను అంటే నన్ను పరశురంకులు కూడా చాలా పుష్ చేయాలని చూశారు, కానీ అక్కడ పరిస్థితులు, వాళ్ళ స్వభావం, వాళ్ళ మనస్తత్వం నాకు నచ్చక చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండేదాన్ని. కొన్ని వాళ్ళకు అనుగుణంగా నేను లేకపోవటం వల్ల చాలా మంచి క్యారెక్టర్స్ కోల్పోయాను. నా తర్వాత వాళ్ళు ఇమీడియట్గా దాన్ని క్యాచ్ చేసేవాళ్ళు. సర్పయాగంలో రోజా కానీ, లైక్ ప్రేమ ఖైదీలో ఆ అమ్మాయి చేయటం కానీ, చాలా సినిమాలు అలా పోయినప్పుడు ఇంట్లో కొద్దిగా స్ట్రగుల్ అయ్యేవాళ్ళం. అరే ఇంత ప్రయత్నం చేసి నోటి దాకా వచ్చి అన్నీ ఉన్నాయి, అందం ఉంది, అభినయం ఉంది, డ్యాన్స్ ఉంది, సింగిల్ టేక్ ఆర్టిస్టు, మంచిగా ఉంది, కానీ ఎక్కడో కొంత వాళ్ళకి నేను లేకపోవటం వల్ల క్యారెక్టర్స్ పోయినప్పుడు కొద్దిగా బాధ అనిపించి. మీరు ఆ పర్టికులర్ దాన్ని మీరు వద్దనుకుని మానేస్తే వాళ్ళు మేము చేస్తామని చెప్పడానికి గల కారణాలు ఏమై ఉంటాయి? ఐ డోంట్ అండి, నేను ఎవరిని ఎప్పుడు విమర్శించను. మేబీ వాళ్ళకి అటువంటి ఇబ్బందులు ఉన్నాయో లేవో నాకైతే తెలియదు, కానీ నాకు ఈ సినిమాలో క్యారెక్టర్ అవకాశం ఎందుకు పోయిందనేది ఖచ్చితంగా నాకు ఇప్పుడు తెలుస్తుంది. అప్పుడు అర్థం కాకుండా ఉండేది. మమ్మీ వాళ్ళు నా దగ్గర తెచ్చేవాళ్ళు కాదు ఏ విషయం కూడాను. నౌ ఐ నో ఎందుకు నేను ఆ క్యారెక్టర్ మిస్ అయిపోయాను, ఈ సినిమాలో పర్టికులర్ క్యారెక్టర్ ఎందుకు వెళ్ళిపోయిందని. నేను పోయిన క్యారెక్టర్ వాళ్ళు చేశారు అని అంటే నేను చేయలేని దాన్ని వాళ్ళు చేశారనేది నేను ఎప్పుడు తప్పు మాట్లాడను. అఫ్ కోర్స్ వాళ్ళని చూసినప్పుడు వాళ్ళకి అభిప్రాయం కలిగిందో లేదో ఐ డోంట్ నో. సో చేసినందుకు ఒక మంచి ఆర్టిస్ట్ ఇండస్ట్రీలో వచ్చింది అని ఐ ఫీల్ హ్యాపీ. కాకపోతే అబ్బా ఈ క్యారెక్టర్ నేను చేస్తుంటే ఇంకా బాగుండేదేమో, ఇంకా ప్రేక్షకులకి నేను దగ్గర అయ్యేదాన్నేమో అని ఒక చిన్న ఆశ మనిషికి సహజం. అంటే సన్నివేశాన్ని బట్టి కూడా ఈ సన్నివేశంలో నేనైతే ఇంకా బాగా పెర్ఫామ్ చేయగలనేమో అని అనిపిస్తుంది. యాక్చువల్లీ తమిళ్లో ఒక మంచి మూవీ అండి, ఎంగ ఊరి పాటకారన్ అని, నళిని గారి హస్బెండ్ ఆయన రామరాజ్య గారు, ఆయనతో నా పిక్స్ తీసినప్పుడు ఆ పల్లెటూరు అమ్మాయి గెటప్, ఆ తమిళ్ మాట్లాడటము, నిశాంతి చేసింది ఆ క్యారెక్టరు. అసలు అందరూ గంగయ్య అమరన్ గారు కానీ అండ్ ఇళయరాజా గారి బ్రదర్ ఆర్డి భాస్కర్ గారు కానీ కుట్టి బీసరోజా అన్నారు. మళ్ళీ బీసరోజా పాత్ర అవ్వళ అழகா இருக்கு அந்த பொண்ணு అని చెప్పని తర్వాత నేను చేయలేకపోయాను. తర్వాత సాంగ్స్ అది చూసినప్పుడు ఫస్ట్ టైం నేను బాధపడ్డానండి. అందులో అప్పుడు నళిని గారు రామరాజు గారు మంచి లవ్లో ఉన్నారు. సో వాళ్ళు తెలుగు అమ్మాయిని ఎంకరేజ్ చేయటం వల్ల కొన్ని కారణాలు, ఆమె అప్పుడు పరిస్థితి, సో అలానే కొన్ని లోపల ఉన్న దాని వల్ల చేయలేకపోయాను నేను. అలా ఎన్ని సినిమాలు మిస్ చేసుకుని ఉంటారు మీరు? చాలా అండి. ఈవీవి గారిది ఆమె, అండ్ బాపు గారిది మిస్టర్ పెళ్ళాం, దాని తర్వాత ఎంగ ఊరి పాటకారన్, అండ్ తర్వాత సుమారు అంటే ఒక 10-15 మూవీస్, ఆల్మోస్ట్ ఒక 10 మూవీస్. తర్వాత అమ్మోరు కూడా వచ్చింది. అమ్మోరు సినిమాలు, సౌందర్యకు ముందు కోడి రామకృష్ణ, తర్వాత భారత్ బంద్ ఒకటి కోడి రామకృష్ణ గారు. ఎక్సలెంట్ మూవీ అండి ఇది. 2 బ్లాక్ బస్టర్ మూవీస్ కదా.
సో అందరూ బాగుంది దాన్ని అడ్వాన్స్ ఇచ్చి కూడా వెనక్కి తీసుకునేవాళ్ళు, అది బాధ నాకు. అంటే మీరు ఎక్కడో కొన్ని ఒప్పుకోవట్లేదు. ఎస్ 100%. అడ్వాన్సులు ఇచ్చి కూడా వెనక్కి తీసుకొని వేరే వాళ్ళు. సో అప్పట్లో ఏంటంటే ఇంత సోషల్ మీడియా కోర్స్ అది మనకి దేవుడు రాసి పెట్టలేదు అనుకుంటాను అంతే నేను. సో అంటే మీరు కొన్నాట్లు కాంప్రమైజ్ అవ్వలేదు అంతే. అంతే. గంగి గోవు పాలు గరిటెడైనా చాలు ఏదో అంటారు. అలానే చాలామంది నాతో చేసిన వాళ్ళని మీరు ఎన్ని సినిమాలు చేశారండి అంటే ఎత్తుక్కోవాలి, లిస్టు చెప్పాలి, నేను ఇచ్చేసానని. ఇప్పటికీ కూడాను మొన్న ఎవరో అంటున్నారు, పురోహితుడు లేకపోయినా పెళ్లి జరుగుతుంది కానీ మీ మూవీలో సాంగ్ లేకుండా పెళ్లి జరగదమ్మా అని. నేను ఇందాక కూడా అదే చెప్పాను కదా. అసలు అంటే ఆ సాంగ్ కూడా మాకు భావం మీరు రాజేంద్ర ప్రసాద్ గారు తాళి కట్టేటప్పుడు ఆ మెడ మీద ఇలా పెట్టగానే ఆ ఐస్ చేస్తారు కదా. సో నిజంగా అంటే ఐ డోంట్ నో నాకు ఆ టైంలో ఎంత ఏజ్ నాకు సరిగ్గా గుర్తులేదు. నాకు కరెక్ట్గా 16 కంప్లీట్ అయిందండి. అసలు ఆ ఎక్స్ప్రెషన్ కానీ మళ్ళీ ఆయన కూర్చున్న తర్వాత మీకు తొడపాసి పెడతారనుకుంటా. నేను గిల్లుతాను నా మెడవిల్లో కూడా నేను గట్టిగా ఆయన ఇచ్చే ఎక్స్ప్రెషన్ కానీ ఓకే ఓకే వద్దు వద్దు అని అంటారు. ఇంకో మీకు విషయం చెప్పరా, నేను నా పేరు కూడా కేకేనే. కేకే అంటే కిషోర్ కుమార్. అండ్ మా బాబుని కూడా కేకే అంటాను, కిరణ్ కాంత్. అంటే మీరు రాజేంద్ర ప్రసాద్ గారు లాగా కేకే కృష్ణమూర్తి కదా, దాంట్లో పేరు అయింది కే కృష్ణమూర్తి. కే కృష్ణమూర్తి ఐ థింక్ కే కృష్ణమూర్తి. నేను ఒక షార్ట్లు చెప్తాను, మా ఇంటి పేరు కే అంటే కొంగరా అని చెప్పాను. అవును, మీరు ఇంకేమైనా చెప్పుకోండి. సో ఆ కప్పు తీసుకొచ్చి కూడా మీరు ఫస్ట్ పెళ్లి చూపులు జరుగుతున్నప్పుడు డాబా మీదకి వెళ్ళి ఇస్తారు కదా, ఇద్దరు ఫింగర్స్ లాక్ అయినప్పుడు. సో అక్కడికంటే అంటే అసలు ఆ మూవీలో స్టార్ట్ నుంచి ఎండ్కి వచ్చేసరికి అసలు మీరు ఇంకొక లెవెల్లో కనిపించారు. అసలు దానికి అసలు మీకు పోటీ లేదు ఇంకా. ఇట్స్ వెరీ నైస్. ఏం లేదండి, రాజేంద్ర ప్రసాద్ గారు కూడా చాలా ఆర్టిస్టులను ఎంకరేజ్ చేస్తారు. ఎప్పుడు కూడానండి దేంట్లో అయినా సరే సమఉజ్జి ఉండాలి. అప్పుడు తెలియకుండానే మనలో బెస్ట్ వన్ బయటకు వస్తుంది. దట్ ఈజ్ రాజేంద్ర ప్రసాద్ గారు. అండ్ ఆయనతో చేస్తున్నప్పుడు ఏంటంటే మనలో తెలియకుండానే ఆ సహజత్వానికి రావడానికి ఆయన సగం మనకు కారణం అవుతారు. ఓన్ చేసుకుంటారు ఆయన. మీరు ఇద్దరు క్యారెక్టర్లో ఓన్ చేసుకుంటే అసలు రియల్గా ఇప్పుడు కొన్ని క్యారెక్టర్లు చూస్తున్నప్పుడు వాళ్ళు యాక్ట్ చేస్తున్నట్టే ఉంటుంది. బట్ మిమ్మల్ని రాజేంద్ర ప్రసాద్ గారిని మేము చూస్తున్నప్పుడు రియల్ వైఫ్ అండ్ హస్బెండ్ అంటే మన ఇంట్లో జరిగేటువంటి, అంటే బాబు గారు గొప్పతనమా మీ యాక్టింగ్ గొప్పతనమా మాకు తెలియదు కానీ అన్ని కలవు అసలు రెండు చూస్తున్నా మన ఇంట్లో సన్నివేశం లాగానే ఉంది. అది గిల్లటం ఏంటి, లేకపోతే మీరు మాట్లాడుకునేటప్పుడు టీ దగ్గర మాట్లాడుకోవటం, పెళ్లి చూపుల్లో సరి చేస్తా ఉంటే ఇది ఓకేనా జుట్టంతా చెప్పు. యాక్చువల్లీ అప్పట్లో మాకు పెళ్లి అవగాహన ఏముంటుందండి, ఆ పాటకి భావం ఏంటనేది కూడా నాకు సరిగ్గా అర్థం కాని వయసు. ఎందుకంటే నా 14 years అప్పుడు రావటం, కొద్దిగా మంచి బొద్దుగా ఉండేదాన్ని. మన జీవితం అంతా పొద్దున్నే లేవటం, డ్యాన్సు, డయట్, ఇష్టమైనవన్నీ చంపేసుకోవటం, అండ్ స్విమ్మింగ్ చేయటం, అండ్ దానికి కావాల్సినవన్నీ రుద్దటం, టైంకి తింటాం, టైంకి నిద్రపోవటం. కరెక్ట్గా టీనేజ్ అని వచ్చేసరికి మన వయసుకు మించిన భారమైన క్యారెక్టర్స్. ఈ పాట అడుగడుగున తొలి పలుకులు గుర్తు చేసుకో, ఎందుకు ఈయన అడుగేశారు, దాని కింద ఆయన పంచిపట్టం ఏంటి, నేను తీయటం ఏంటి, ఆయన తిరిగి థ్యాంక్స్ చెప్పటం ఏంటి, నేను ఎందుకు నాకేం తెలియదు. కానీ ఇప్పుడు ప్రతి దానికి కూడా నా అర్థం జీవితంలో ఈ ఏజ్ వచ్చినాక అది తెలియకుండా మనం అంత నటించాము, ఇప్పుడు తెలిసి అనుభవంగా నటించే దానికి ఇంకెలా ఉంటుందో అనిపించేది. ఫ్యామిలీ గురించి మేడం, యాక్చువల్గా ఇప్పుడు మనం పెళ్లిలో నుంచి, పెళ్లి పుస్తకంలో నుంచి రియల్ మీ మ్యారేజ్కి వచ్చేద్దాం. మీ మ్యారేజ్ అండ్ పిల్లలు. మా వారు కర్ణాటక అండి. అండ్ ఆయన వాళ్ళ ఇంట్లో నాకు ముత్తినంత హెండతి అని ఒక కన్నడ మూవీ జరిగింది. నేను, సాయి కుమార్, మాలాశ్రీ. హీజ్ కాఫీ ప్లాంటర్. అండ్ లవ్ కమ్ అరేంజ్డ్ అనుకోవచ్చు. అండ్ మా బాబు పాప ఇద్దరు, కిరణ్ కాంత్ అండ్ తరుణ్య, ఇద్దరు ఇప్పుడు స్టేట్స్లో ఉన్నారు, మాస్టర్స్ చేస్తారు వారు ఎడ్యుకేషన్ వైజ్గా. అండ్ నైస్ స్కూల్ పర్సన్ ఆయన. సో ఫైనాన్షియల్లీ యు ఆర్ కంఫర్టబుల్, ఎవ్రీథింగ్ వెల్ సెటిల్డ్. అంటే ఫైనాన్షియల్ కంఫర్ట్ అంటేనండి ఆన్ టైం మనం చెప్పలేం, పరిస్థితులు మనకి ఎప్పుడు ఎలా అయిపోతాయి. ఒక్కొక్కసారి మనకి ఫుల్ ప్రాపర్టీస్ ఉంటాయి కానీ ఆన్ టైం చేయాలనుకున్నది మనం చేయలేము. సో అలా నేను స్ట్రగుల్ అయిన పరిస్థితులు కూడా ఉన్నాయి చాలా వరకు. బట్ గాడ్ హెల్ప్ మీ లైక్ దట్. అలా ఇంతవరకు మనం ఎక్కడ ఒకళ్ళ దగ్గర మనము అయ్యో ఇది లేదే అనే స్థితి లేకుండా వెళ్ళటానికి ఇట్స్ టు ఫ్రాంక్గా దేవుడి సహాయంతో వెళ్తూ ఉన్నాను. గాడ్ గ్రేస్ అంతే. ప్రైజ్ ది లార్డ్. అంతే. నైస్. తర్వాత అంటే మీకంటూ ఒక మార్క్
పొలిటికల్లో కూడా తీసుకొచ్చారు. అంటే మరి మీ ముక్కుసూటితనం వల్ల ఇబ్బందా, కొంతమందికి నచ్చలేదా, లేకపోతే మీ ముక్కుసూటితనమే మీరు ఇలా ఉన్నారా, లేకపోతే దీనికంటే ఉన్నతమైన స్థానంలో ఉండేవాళ్ళ? అయితే నాకైతే తెలీదు, మీ మాటల్లో వినాలని ఉంది. అంటే మీరు టీడీపీలో జాయిన్ అవటం తర్వాత కొన్ని కారణాల వల్ల మళ్ళీ దానికి బయటికి రావటం అని జరిగింది. అసలు దాని గురించి మీ మాటల్లో చెప్పండి. అంటే నాకు పొలిటికల్ అవగాహన అనేది అసలు పాలిటిక్స్ తెలియదండి. ఎవరికైనా ఇప్పుడున్న కామన్ పీపుల్కి ఎవరికి తెలుస్తుంది? తెలీదు. ఏదైనా బాంబ్ బ్లాస్ట్ అంటే ఎవరు సీఎంకి ఏం జరిగింది అని అంటారు, ప్రైమ్ మినిస్టర్ గారు అని అంటే అప్పుడు చూసేవాళ్ళు. సో నా ఎంటైర్ లైఫ్ అంతా డిఫరెంట్. పాలిటిక్స్ అంటే జస్ట్ ఎలక్షన్స్, ఓట్ వేయటము, కానీ ఎక్కువ తెలిసేది కదా. ఆ టైంలో ఏమైందంటే చంద్రబాబు గారు అంటే నాకు అభిమానం. నేను ఏ పార్టీలో ఉన్నా కూడాను ఆయన అంటే నాకు ఒక అభిమానం. ఎందుకంటే మేబీ కొంతమంది ఆయనకి నచ్చొచ్చు, ఆయన అంటే కొంతమందికి నచ్చకపోవచ్చు, కానీ ఒక విజన్ గల నాయకుడు అనేది నేను అప్పుడు ఇప్పుడు ఎప్పుడు చెప్తాను. పొలిటికల్గా కాదు, మీకు పర్సనల్గా ఆయన ఆయన ఒక అంటే విజనరీ అభిమానం. మనిషి, ఒక లీడర్గా అభిమానం. అండ్ ఆయన రాయల్, లైక్ ఒక ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండాలి, ఆయన నడకలో కానీ, ఆయన నడకలో కూడా ఒక డిసిప్లైన్ ఉంటుందండి. ఆయన లైఫ్లో ఒక డిసిప్లైన్ ఉంటుంది, ఆయన నుంచునే విధానంలో ఒక డిసిప్లైన్ ఉంటుంది, ఆయన మాట్లాడే పద్ధతుల్లో డిసిప్లైన్ ఉంటుంది. వీటన్నిటికన్నా ముఖ్యము, నేను నా 15 సంవత్సరాలప్పుడు నేను హైదరాబాద్ని చూశానండి. అప్పట్లో నా పెళ్లి పుస్తకం అన్ని షూటింగ్స్ తిరుపతి చుట్టుపక్కల జరిగేది. అప్పుడు హైదరాబాద్ ఎలా ఉన్నది, ఈయన ముఖ్యమంత్రి అయినాక ఎలా ఉన్నది, సో డెవలప్మెంట్స్ ఎట్లా జరిగినాయి అనేది తెలియకుండానే నాకు సంతోషం అనిపించేది. ఇట్స్ మంచి. ఇప్పుడు తినని వాళ్ళు ఎవరండి పాలిటిక్స్లో? అందరూ గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళే లీడర్స్ అనేవాళ్ళు, కానీ చేసేవాడు ఎవరు? ఫ్రాంక్గా అది బాబు గారు అనేది నా మైండ్లో. ఆ తర్వాత రోజా, ఎస్పెషల్లీ నేను ఆయన దగ్గరికి రావడానికి కారణం, ఫ్రాంక్గా ఉన్నట్టు చెప్పేస్తాను. రోజా టీడీపీలో నుంచి బయటికి వెళ్ళిపోయి ఆమె అప్పుడు కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర చేరినాక ఆయన ఇష్టానికి మాట్లాడేది అనమాట. అప్పట్లో నేను షూటింగ్స్ అని కానీ అక్కడ జస్ట్ నేను ప్రేయర్ మీటింగ్స్ కానీ వెళ్తూ ఉన్నప్పుడు ఈ న్యూస్లో అవి చదువుతున్నప్పుడు మనసులో బాధ అనిపించేది నాకు తెలియకుండా. అంటే మీరు ఫస్ట్ చంద్రబాబు నాయుడు పర్సనల్గా ఆయన్ని మీరు మీట్ చేసింది త్రూ రోజా గారి ద్వారా? లేదండి, నేను నా మనసులో ఆ అమ్మాయి మాట్లాడేదానికి తెలియకుండానే నాకు కౌంటర్లు వెళ్ళిపోయాయి. న్యూస్లో వింటూ ఏంటి ఇలా మాట్లాడుతుంది, ఇంత చేశారు కదా అని నాకు తెలియకుండా నా మైండ్ వాయిస్ మాట్లాడుతూ ఉండేది. అటువంటి టైంలో నాకు అంబికా కృష్ణ గారు ఒకసారి కాల్ చేశారు. ఈటీవీలో ఒక ఇంటర్వ్యూ చూశాను దివ్యమ్మ, అప్పటికన్నా ఇప్పుడు చాలా చక్కగా ఉన్నావు, నువ్వు ఏం చేస్తున్నావమ్మా అన్నారు. అంటే సో అండి పిల్లలు ఇలా చదువుతున్నారు అని నేను చెప్పాను. చెప్పినప్పుడు ఆయన ఏమన్నారంటే పాలిటిక్స్కి రావచ్చు కదా అని అన్నారు. ఊరుకోండి సార్, నేనేంటి పాలిటిక్స్ అని చెప్పాను అన్నాను. లేదు టీడీపీలో నువ్వు జాయిన్ అవ్వు అని అన్నారు. అంటే బాబు గారి దగ్గర అంటే నాకేం తెలియదండి అని అన్నాను. అభిమానం ఉందంటే నాకేం తెలియదు, జాయిన్ అవ్వు అన్నీ అవే తెలుస్తాయి అని అన్నారు ఆయన. అంతేనండి, బాబు గారి దగ్గరికి వెళ్ళటం, ఫస్ట్ టైం ఆయన చూడటం, చాలా ఆయన అసలు గర్వం లేని మనిషి అండి ఆయన. చక్కగా జాయిన్ అవ్వటము అండ్ ఇమీడియట్గా ఆయన మీద ఉన్న అభిమానాన్ని బట్టి, ఆ రోజు ఏపీ పరిస్థితిని బట్టి, అంటే నేను ఎలక్షన్ బిఫోర్ జాయిన్ అయ్యానండి 2019 డిసెంబర్లో. సో మంచిగా సపోర్ట్ చేశారు. అంటే డివోషనల్గా నాకు కొంత స్ట్రెంగ్త్ ఉండేది అండ్ కమ్యూనిటీగా నేను చౌదరి. సో అన్నీ నాకేంటంటే అక్కడ ఒక చాలా అంటే పార్టీలో ఏంటంటేనండి చాలా నాలెడ్జ్ వస్తుంది టీడీపీ పార్టీలో. మనకి ఏది అడిగినా కూడాను పట్ అంత ఆయన నెట్వర్క్ అలా ఉంటుంది లోపల. సో దానిని బట్టి నేను చేయగలిగాను. అండ్ సడన్గా పార్టీ పోవటం 23 సీట్లకి, కష్టకాలంలో కూడాను నన్ను నా వాయిస్ని బట్టి, అంటే జగన్ గారు అంటే ఎంత రెడ్డీస్ అదన్నా కూడా హీస్ కనెక్టెడ్ విత్ క్రైస్ట్ అనేది వాళ్ళ కుటుంబానికి పడింది. సో నేను కండువా కప్పుకున్నప్పుడు చాలామంది మెయిన్ పిల్లర్స్ నాకు కాల్ చేసి నువ్వు అక్కడ ఎందుకు ఇక్కడికి రావచ్చు కదా అని అడిగారు. అంటే లేదండి, ఆయనని నేను ఎక్కడ తక్కువ చేయటం లేదు, కానీ అంటే ఒక విజనరీ కలిగిన నాయకుడి దగ్గర వర్క్ చేయాలనే ఉద్దేశంతో నేను చేరానని, అదేవిధంగా నా శక్తి ఉన్నంత వరకు నేను కష్టపడ్డానండి. కొన్ని బయట వచ్చేవి నిర్ణయాలు, లోపల జరిగే వాటికి నేను డైరెక్ట్గా ఉన్న ట్రూత్ ఆయన దగ్గర తీసుకెళ్తాను. ఎగ్జాంపుల్, కిషోర్ కుమార్ గారు ఒక డాక్టర్, మీ దగ్గరికి నేను ఒక పేషెంట్గా వచ్చినప్పుడు నా శరీరంలో ఉన్న వాటిని నిజం చెప్పాలి, అలానే దానికి తగ్గట్టు అమ్మ నీ హెల్త్ కండిషన్ అని మీరు నిజం చెప్పాలి.
ఎగ్జాంపుల్ ఒక క్యాన్సర్ పేషెంట్ వస్తే నీకు కీమో ఇవ్వాలి, నీ అందం పోతుంది, నీకు జుట్టు ఊడిపోతుంది, నువ్వు ఈ ఫుడ్ తీసుకుంటే నువ్వు కొంచెం బ్రతుకుతావని నిజాలు చెప్పాలి. అక్కడికి వెళ్ళి అబద్ధాలు చెప్తే మనిషి చనిపోతాడు. అప్పటికి 23 సీట్లతో పార్టీ చనిపోయి ఉన్నది. సో లోపల జరుగుతున్నది ఏంటి అని కొన్ని నిజాలు నేను ఆయనకి చెప్పేదాన్ని, డైరెక్టర్ గారికి. అయ్యో ఆయనకి చాలాసార్లు లెటర్లు కూడా రాసి ఇచ్చేదాన్ని. సో కింద ఉన్న వాళ్ళకి కొంతమందికి అవి నచ్చేది కాదు, నాకు తెలియదు అసలు వాళ్ళ ద్వారా కూడా నాకు తెలిసేది కాదు. అంటే మీరు చిన్నగా వచ్చి మళ్ళీ డైరెక్ట్ సినిమా డైలాగ్ లాగా ధనుష్టు పెద్దరాయుడు అయితే కష్టం కదా మరి. పెద్దరాయుడు అనుకోలేదండి, పార్టీ బ్రతకాలి, మనం ఉన్నాము. బాబు గారు మళ్ళీ సీఎం అయితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది. ఆయన విజన్ వేరే, ఆయన లీడర్షిప్ వేరే అనేది నాకు లోపల ఒక గట్టి నమ్మకంతో నేను వర్క్ చేశాను. అది కొంతమంది నన్ను ఇబ్బంది పెట్టారు. సో అది నేను వెళ్ళటం మధ్యలో ఉన్న వ్యక్తులకు నచ్చలేదు. మేబీ నా టాలెంట్ నాకే మైనస్ అనేది చాలామంది అక్కడ పెద్దలు చెప్పారు. సో అది బాబు గారిది ఇప్పుడు కూటమి అయ్యారు. అప్పుడు ఆయన మోడీ గారికి వ్యతిరేకంగా ఉన్నారు, చంద్రబాబు గారు. ఢిల్లీలో ధర్మ పోరాటం చేస్తున్నప్పుడు 100 మంది కలేజా ఉన్న నాయకులకు మాట్లాడిన దానికి ధీటుగా నేను మాట్లాడానండి. అసలు అప్పుడు నాకు ఎలా మాట్లాడాలి ఏంటి అనేది కూడా తెలియదు. ఒకటే ఆంధ్ర రాష్ట్ర కోసం ఆయన మనకి ఇస్తాను అన్నవి ఇవ్వలేదు. సో అదొక్కటే మైండ్లో ఉండి అంత పార్టీ కోసం మాట్లాడినప్పుడు అన్ని టీవీలో హైలైట్ అయిపోయింది, ఎవరు ఈ అమ్మాయి కొత్తగా వచ్చి ఇంత గట్స్గా మాట్లాడుతుంది అని. అప్పుడు బాబు గారు కూటమి వీళ్ళు కలుస్తారని నేను కలగనలేదు కదా. అటువంటి వాళ్ళని పార్టీ గుర్తించాలి. కుటుంబీకులు మాట్లాడుతున్నారా, సొంత వాళ్ళు మాట్లాడుతున్నారా, ఆ గుర్తింపు లేకపోగా పనిచేసే వాళ్ళని తొక్కుబెట్టేసి లోపల ఒక్కొక్కరికి ఒక్కొక్క స్వార్థము ఒక్కొక్క ఇది ఉండొచ్చు. అప్పుడు ఏంటంటే నాకు అసలు తెలీదు. సో బేసిక్గా ఏంటంటే దాంట్లో మరి ఎప్పుడు ఓపెన్గా వెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి చెప్పే ప్రయత్నం చేయలేదా? చేశానండి, చంద్రబాబు నాయుడు గారికి చెప్పాను, జరుగుతుంది ఇది అన్నారు. ఆయన కూడా వెయిట్ చేయమన్నారు. ఇప్పుడు పాపం ఆయనది ఎక్కడ తప్పలేదండి. నా లోకేష్ గారిది కానీ చంద్రబాబు గారిది కానీ, ఈవెన్ లోకేష్ గారు కూడాను నాతో వీ హ్యావ్ సమ్ ప్లాన్స్ అమ్మా మీ మీద అని అనేవాళ్ళు. కానీ సమ్ మీటింగ్స్ అక్కడ అటువంటి వచ్చినప్పుడు మాత్రం ఈ కింద ఉన్న వాళ్ళదే అంటే పాపం వాళ్ళ స్థాయికి అవన్నీ పట్టించుకోలేరుగా. ఇప్పుడు ఒక మీటింగ్ జరుగుతుంది, వీళ్ళ ముందు నువ్వు మాట్లాడటానికి ఈమెకి ఇవ్వు అనేది అవన్నీ ఆయన చేయలేరు కదా. మేబీ ఆయన లిస్టుకి వెళ్ళి జరిగిందా నాకైతే తెలియదు. కానీ నాకు కొద్దిగా 2-3 సమయాలు ఇబ్బంది అనిపించింది. నా ముందైతే బాబు గారు అన్నీ చెప్పేవాళ్ళు, అమ్మాయికి ప్రొవైడ్ చేయండి. చాలా ఆయన ఎంత అంటే అండి, ఆయన చిన్న వ్యక్తి వెళ్ళి చెప్పినా కూడా దాన్ని ఆయన క్యాచ్ చేస్తారు. సో లోకేష్ గారు అయితే చాలా టైమ్స్ 7:30కి అంతా పార్టీకి వెళ్ళిపోయేదాన్ని నేను. అప్పటికే ఆయన మీటింగ్స్ అన్నీ వెళ్తుంటే టక్ 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 అన్నీ కవర్ చేస్తూ వస్తే, ఏమో ఇంత పొద్దున్నే వచ్చారా, ఇన్ని కవర్ చేసేసేదా, రండి అంత వాళ్ళు పనిచేసే వాళ్ళకి విలువనిస్తారండి. సో ఎక్కడో ఒక నిండు పాలకుండలో ఒక విషపు చుక్కలాగా నా విషయంలో జరిగింది. అండ్ మధ్యలో ఉన్న వ్యక్తులు అండ్ నేను కూడా స్ట్రైట్ ఫార్వర్డ్ అవటం వల్ల, అదే అనుకోవాలి, ఫటాఫట్ ధనాధన్ అవటం వల్ల మీరు కొంచెం పేషెన్సీ ఉంటే గనక, అంటే నేను మీకు పర్సనల్గా ఇచ్చాను అప్పట్లో కొంచెం పేషెన్సీ ఉంటే ఈరోజు మంచి పొజిషన్లో ఉండేవాళ్ళేమో అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు కూడా నేను మంచి పొజిషన్లోనే ఉన్నాను. ఎందుకంటే చాలామంది ఏమంటారంటే పార్టీలోంచి బయటకు వచ్చినా కూడా ఇప్పటికీ కూడాను మీ వాయిస్ ఉంటే ఇంకా బాగుండేదండి మాకు అనేవాళ్ళు. ఏమో అలా అనుకోకూడదు, మన మంచికే అనుకోలేము. సో మళ్ళీ మీరు కూటమిలోకి వెళ్ళొచ్చేమో, మాకు ఏం తెలుసు, మళ్ళీ ఒక మంచి పొజిషన్లో ఉంటారేమో. దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడండి మనకి, ఎప్పుడు ఆయన ఏది చేసినా మంచిదే. టీడీపీలోంచి చాలా మంది లేడీస్ బయటకు వచ్చారు. బయటకు వచ్చినాక అందరూ బాబు గారిని లోకేష్ గారిని పిచ్చి పిచ్చిగా మాట్లాడారు. మీరు ఎప్పుడు చేయలేదు. ఈవెన్ నా ప్రెస్ మీట్ని కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు వాళ్ళ యొక్క ప్లస్కి వాడుకున్నారు. ఫ్రాంక్గా నేను అన్నది ఒకళ్ళని తలతోక కట్ చేసి వాళ్ళ మసాలా పూసి పెట్టుకున్నారు. అలా అనుకుంటే లోకేష్ బాబు గారు కూడా అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్లో జాయిన్ అవుతున్నారని అన్నారు. అయినా నిజాలు కాదు, అలా చేసిందే కానీ నేను ఎప్పుడు నా లిమిట్స్ దాటలేదు. అండ్ ప్రెస్ మీట్స్ కూడాను చాలా పాయింట్స్ పట్టుకొని నాకు అవగాహన తెచ్చుకొని మాట్లాడేదాన్ని. అండ్ అమరావతి రైతుల గురించి అయితే అండి, వాళ్ళకి ఫస్ట్ టైం చెప్పారు ధైర్యం అంటే ఎలా ఉండాలి అనేది. మేము నిన్ను చూసినాక మాకు ధైర్యం వచ్చిందమ్మా అని మాట్లాడేవి. అంటే ఇంత జరిగిన తర్వాత వైఎస్ఆర్సీపీ నుంచి మీకు ఫోన్ కాల్ రాలేదా? ఎందుకు రాలేదండి, నేను పార్టీలోంచి బయటకు వచ్చినాక పెద్ద వాళ్ళు సంప్రదించారు. అయితే నాకేంటంటే అప్పటి వరకు నేను
ఆ పార్టీ చేస్తున్న మైనస్లన్నీ మాట్లాడి పదవుల కోసమని టక్కున నేను మనసాక్షి లేక, ఎందుకంటే అమరావతి గురించి నేను అక్కడ చేసిన ప్రైర్స్ ఉన్నాయి, అమరావతి గురించి నేను చేసిన పోరాటం ఉంది. ఇమీడియట్గా నేను ఇప్పుడు ఈ పార్టీలోకి వెళ్ళిపోయి ఎలా దీనిని మాట్లాడలేను, మనసాక్షిని చంపుకోలేను. ఒకటి నాకు అదే ఆశ్చర్యం అనిపిస్తుందండి. చాలామంది అంటే పేర్లు చెప్పకూడదు కానీ నా గుండె జగనన్న జగనన్న అంటున్నారు. ఏం మాట్లాడారు, నెక్స్ట్ ఇమీడియట్గా చూస్తే బాబు గారి వెనుకలు వీళ్ళు ఉన్నారు, ఇదేంటి వీళ్ళని ఎలా ఇలా ఉన్నారు అని చెప్పని. మీరు పాలిటిక్స్లోకి వచ్చినాక ఆ మైండ్ సెట్ చేసుకోవాలి, లేకపోతే పాలిటిక్స్లో ఎలా రాణించగలుగుతాం? పదవులకు అంటే పాలిటిక్స్కి రాణించగలం కాదు, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిలో కూడాను నేను చాలా గట్టిగా నేను మాట్లాడాను. ఇమీడియట్గా పదవులు కానీ ఇది టోటల్ ఎంటైర్ దీనికి డిఫరెంట్ ఈయన. సో ఎలా పోవాలి నేను అంటే జగన్ గారి భావాలు అవి, ఆయన భావాలను గౌరవించేవాళ్ళు గౌరవిస్తారు. కానీ దాంట్లో మాత్రం ఫ్రాంక్గా నేను 3 రాజధానులకి ఒప్పుకోని మైండ్ నాది. ఎందుకంటే చిన్నపిల్లడికో కూడా తెలుసు మన ఇల్లు అంటే ఏంటండి, ఇంటి లోపలికి మనం వెళ్ళగానే ఇది కిచెను, ఇది డైనింగు, ఇది బెడ్రూమ్, ఇది లివింగ్ రూమ్, ఇది రెస్ట్ రూమ్ ఉంది. ఇక్కడ రెస్ట్ తీసుకో, 2 వీధుల తర్వాత వెళ్ళి అక్కడ బాత్రూమ్కి వెళ్ళు. ఇక్కడ చిన్నపిల్లలు కూడా మా ఇల్లు ఇది, ఇక్కడ నేను పడుకుంటాను, పక్కింటోడు ఇంకొకటి 4-5 బస్సులు ఎక్కి వెళ్ళిపోయి నేను అక్కడ చేస్తాననే కాన్సెప్ట్ ఎట్లా బాగా చెప్పారు మీరండి. అది ముందు తెలియలేదు ఎవరికి, అది ఎలా అగ్రీ చేస్తాము. పైగా వాళ్ళు ఏం చెప్పారు, ఇక్కడ రాజధానిని ముద్ర వేస్తాము అని చెప్పని ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ లీడర్స్ అందరూ మాట్లాడి, అందుకే జగనన్న ఇక్కడ ఇల్లు కట్టుకున్నాడని చెప్పని ఓటింగ్ అడిగారు వాళ్ళు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని నేను ఇమ్మీడియట్గా వెళ్ళి అక్కడ ఎలా పని చేయగలగాలి అనేది ఒక ఆలోచన ఉండేది నాకు. ఎందుకంటే మీకు ఆఫర్ ఏమి ఇవ్వలేదా, మీరు వచ్చి జాయిన్ అయితే మీకు ఇది ఇస్తామని? జరిగినాయి, దానికి కూడా మీరు యాక్సెప్ట్ చేయలేదు? లేదండి, ఐ విల్ టేక్ సమ్ టైమ్ అని చెప్పాను అన్నాను. కొద్దిగా తర్వాత వెంటనే బీజేపీ వాళ్ళు కూడా సంప్రదించారు, నేను డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడారు. అప్పుడు అక్కడ ఉన్నా కూడా ఈయన అప్పుడు వ్యతిరేకంగా ఉన్నారు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని, అంటే నాకు ఇలా ఉంటుంది రాజకీయాలని తెలియక, సో నేను కొంత టైం తీసుకున్నాను. అంటే గత ఎలక్షన్స్లో మీరు అంటే అక్కడ టీడీపీకి మంచి అభిమానం అయ్యి ఉంటే చంద్రబాబు నాయుడు గారికి, వాళ్ళకి అడ్జస్ట్ అవ్వక మిడిల్ మ్యాన్స్ వల్ల బయటకు వచ్చారు. వైఎస్ఆర్సీపీలో మీకు వాళ్ళకి డిఫరెన్స్ ఇది ఉండటం వల్ల. బట్ కాంగ్రెస్లో జాయిన్ అవ్వడానికి గల కారణం ఏంటంటారు? మీరు చాలా ఫుల్ సపోర్ట్ చేశారు కదా లాస్ట్ ఎలక్షన్లో కాంగ్రెస్కి. అవును, దానికి రీజన్ ఏంటంటారు? అంటే నేను కాంగ్రెస్ నేను ఎందుకు చూస్ చేసుకున్నానంటేనండి, రాజీవ్ గాంధీ గారు కానీ అండ్ ఇందిరాగాంధీ గారు కానీ, అంటే కాంగ్రెస్ పార్టీ అంటే అది ఎప్పుడు ఒక రాజకీయ పార్టీ కాదు, అది భారతదేశానికి ఒక చరిత్ర, ఇట్స్ ఏ హిస్టరీ. వాళ్ళ లైఫ్ అన్నీ ఎలా సాక్రిఫైస్ అయిపోయినాయి అని చెప్పని. పైగా అప్పట్లో ఏంటంటే రేవంత్ రెడ్డి గారు మంచి డైనమిక్గా వెళ్తున్నారు. సో ఆయన మాట్లాడే విధానం, ఆయన మనకి భావాలకి కరెక్ట్గా ఉంటారనే ఉద్దేశంతో ఐ చూజ్డ్ కాంగ్రెస్ అనమాట. సో నేను అప్పుడు స్టార్ క్యాంపెయినర్గా చేయటం, ఎలక్షన్ మానిటరింగ్ కమిటీలో నేను ఉండటం, సో ఇక్కడ వర్క్ చేయడానికి బాగుండి మంచిగా. అండ్ సెక్యులరిజం పార్టీ ఇది, ఎక్కడ ఒకదానికని ముద్ర వేయకుండా ఉండటానికి నేషనల్ పార్టీ నాకు ఒక అనుగుణంగా ఉంటుంది అనే ఉద్దేశంతో. పైగా నేను బాబు గారి కోసం అక్కడ పనిచేసినా కూడాను ఆర్టిస్టులకి మాకు భాషా భేదం ఏముందండి, ఇది నా ఊరు నీ ఊరు అని ఏమీ లేదు. నేను పుట్టింది అక్కడ, ఇక్కడ పెరిగింది ఇక్కడ. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ కోడలు అని చెప్తున్నారు, అక్కడికి వెళ్తే అక్కడ కూతుళ్ళు అంటారు. మేము భారతదేశం అంతా మేము అలా చూసుకుంటే యాజ్ ఏ ఆర్టిస్ట్గా ఇండియా వైజ్గా మేము ఉన్నవాళ్ళం. సో మన పని ఎక్కడ ఉంటే అక్కడ చేస్తామనే ఉద్దేశంతో. అండ్ నేను ఇక్కడ తెలంగాణలో స్థిరపడ్డాను కాబట్టి సో కాంగ్రెస్ని నేను చూస్ చేసుకుంటే ఇక్కడ మన సేవలు అందిస్తే భవిష్యత్తులో మన. అంటే మీరు అంత అంటే స్టార్ క్యాంపెయిన్గా చేసి కాంగ్రెస్లో దానికి పట్టం కట్టిన తర్వాత సో మిమ్మల్ని మీరు అనుకున్న స్థానానికి వెళ్ళలేదు అని అనుకుంటున్నారా, లేకపోతే ఆ అవకాశాలని ఎందుకు రాలేదంటారు మీకు? 100% అండి. ఈ క్వశ్చన్ నన్ను చాలామంది అడిగారు. అండ్ దివ్యవాణి గారు మీరు ఇంత స్ట్రాంగ్ వాయిస్, ఇంత కష్టపడి పనిచేసేవాళ్ళు అంటే వితౌట్ డిజిగ్నేషన్ నేను వర్క్ చేయలేనండి. నేను నాకంటూ ఒక గుర్తింపు మనకి ఇవ్వకుండా ఓకే ఐ వర్క్. ఈరోజు కార్యకర్తలాగా నేను జెండా పట్టుకొని అవసరం అంటే వెళ్తాను, గ్రౌండ్కి కూడా వెళ్తాం. బట్ నువ్వు ఇది అమ్మా అని అంటే వెళ్ళి చేసేసారు మీరు ఆల్రెడీ. చేసేసిన తర్వాత వచ్చే గుర్తింపు మీకు మీరు అనుకున్నట్టుగా కాంగ్రెస్ వచ్చింది, మంచి ఇది వచ్చింది. వచ్చిన తర్వాత మిమ్మల్ని గుర్తించి ఏదో ఒక పర్టికులర్ది ఆ అగ్రస్థానం ఇవ్వకపోవడానికి కారణం ఏంటని అడుగుతున్నాను. కారణాలు ఐ డోంట్ నో అండి. కొంతమంది ఏమో
అక్కడే టీడీపీ ఉన్న వాళ్ళే ఇక్కడ ఉంటారు. సో ఆ ఇన్ఫ్లుయెన్స్ ఏమన్నా ఇక్కడ పనిచేస్తుందా అనేది కొంతమంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంతవరకు రేవంత్ రెడ్డి గారిని నేను స్ట్రైట్గా కలవలేకపోయాను. బిఫోర్ ఎలక్షన్ నేను జాయినింగ్ ముందు ఆయన కలిశాను. ఆయనని స్ట్రైట్ ఫార్వర్డ్గా మాకు వస్తే ఈమెది ఏమున్నా కూడా కేసీ వేణుగోపాల్ గారి దగ్గర నుంచి రావాలి అనే న్యూస్ నేను విన్నాను. అప్పటి వరకు కేసీ వేణుగోపాల్ గారు ఏంటి అనేది ఐ డోంట్ నో. తర్వాత నేను ఆయన పార్టీ సరే మనం విధేయులుగా మనం వెళ్ళి కలవటానికి కేసీ వేణుగోపాల్ గారిని కూడా నేను కలిసి వచ్చాను. నేను తప్పకుండానమ్మా కొత్త వాళ్ళకి మేము ఎంకరేజ్ చేస్తాము, మంచిగా మీకు బయోడేటా అంతా చూసారు, మీరు ఆల్ లాంగ్వేజెస్ మాట్లాడగలరు, బోత్ 4 స్టేట్స్ ఇన్ బోత్ ఏపీ స్టేట్స్ అండ్ తెలంగాణ, ఇటు తమిళనాడు అండ్ కన్నడ ఉంది కాబట్టి డెఫినెట్గా మేము కొత్త వాళ్ళకి మనం ప్రోత్సహిస్తామనే విధంగా చెప్పారండి. ఇక ఈ లోపు సిచ్యువేషన్స్ అన్నీ మారిపోయినాయి కదా, అండ్ లోపల ఉన్న పెద్దల వాళ్ళు ముందు ఉన్నవాళ్ళు. సో ఎనీహో మనకి విషయం ఉంది అనుకున్నప్పుడు పార్టీకి చాలామంది ఏమంటున్నారు, ఇంత మంచిగా వర్క్ చేసే వాళ్ళని ఉపయోగించుకోలేదు అని అంటే ఆ పేరు ఎవరికి? పార్టీకి. నాకు ఎప్పుడు కాదు. ఫర్ ఎగ్జాంపుల్ అండి, మంచి క్రికెట్ ప్లేయరే ఉన్నారు, ధోని గారే అనుకుందాము. ధోని గారు టీంలో ఉన్నారు, ధోని గారిని బ్యాటింగ్లోనో బౌలింగ్లోనో ఉపయోగించుకోవాలి. ఆ టీం ఉపయోగించుకోవడానికి కుర్చీ వేసో టికెట్ ఇచ్చో కూర్చోబెట్టిందంటే నష్టం ఎవరికి? ఆ టీంకి. సో నేను టీడీపీలోనే ఆ స్థాయికి నేను రీచ్ అయిపోయాను. ఆమెకి ఏ సబ్జెక్ట్ ఇచ్చినా మాట్లాడగలదు, ప్రజల్లోకి వెళ్ళగలదు అని. సో మనల్ని ఉపయోగించుకోలేదంటే వన్స్ అప్ అన్ ఎ టైం అది అధిష్టానికి చేరుతుంది. లేదు మనకి ఎక్కడ అవకాశం ఉన్నది, మనకి మంచిది ఒక దృక్పథాలతో మనం జాయిన్ అయ్యాము. పని వచ్చిన వాడు చాలాసేపు పని చేయకుండా కూర్చోలేడు. రైట్. మీరు మీ అనాలిసిస్ ప్రకారం అంటే మీ పొలిటికల్ జర్నీలో 2019 నుంచి ఇప్పటి వరకు పొలిటికల్ జర్నీలో ఈరోజు ప్రస్తుత రాజకీయాలు తెలంగాణలో ఎలా ఉన్నాయి, అలాగే ఆంధ్రాలో ఎలా ఉన్నాయి అంటే ఏం చెప్తారు మీరు? ఆంధ్రాలో అంటే కూటమి అండ్ న్యూ ఒక పునాది, ఒక ఊహించలేనిది, అంటే ఇన్నర్గా అందరికీ తెలిసి కూడా పబ్లిక్గా ఊహించలేనిది. బాబు గారు మోడీ గారు కలుస్తారనేది ఒక, ఎందుకంటే ధర్మ పోరాటప్పుడు ఆయన అంతగా చేశారు. మేబీ వాళ్ళు అలా కలుస్తారని ముందు తెలుసుంటే నేను కూడా అంత స్ట్రాంగ్గా మాట్లాడి ఉండకపోవచ్చు. యథార్థవాది లోక విరోధి అని. ఏమో మళ్ళీ ఇందాక చెప్పినట్టు నేను మళ్ళీ అవకాశం వస్తుందేమో, ఎందుకు లేదని అనుకుంటున్నారు, బాధపడకండి. బాధ కాదు కానీ అండ్ ఎలా అంటే నటించిన వాళ్ళు అక్కడ బాగున్నారు, కష్టపడి పనిచేసి ఇప్పటికీ ప్రజలు కోరుకుంటూ ఏ నాయకుడు చూసినా అమ్మ అప్పట్లో మంచిగా మాట్లాడామనే వాళ్ళకి ఎవడి స్వార్థం వాళ్ళు చూసుకునే ఉన్నారు. అంటే మీరు వాళ్ళకి తెలియదని అనుకుంటున్నారా? నటించే వాళ్ళు ఎవరో, నిజంగా పార్టీకి పనిచేసే వాళ్ళు ఎవరో వాళ్ళకి తెలియకోకుండా ఇవాళ ఆ స్థానంలో లేరండి ఎవరు. 100%. చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, తెలుసు వాళ్ళకి నటించే వాళ్ళు ఎవరో తెలుసు, పనిచేసే వాళ్ళు ఎవరో తెలుసు. కాకపోతే వాళ్ళకి ఒక టైం విల్ డిసైడ్ అంటారు కదా, ఆ టైం వరకు వాళ్ళకి ఏ ప్లస్ మైనస్లు ఉంటాయి. బాబు గారిని జైల్లో వేసినప్పుడు నిజంగా నేను అల్లాడిపోయానండి. నేను మీకు ఇప్పటికీ ఎప్పుడైనా ఆయనకి భోజనం పెడతారు మాణిక్యం గారని, ఆయనకి నేను కాల్ చేశాను. కాల్ చేసి మాణిక్యం అన్న ఆయనకి భోజనం అంతా కరెక్ట్గా వెళ్తుందా, మరి భోజనం లోపల తీసుకెళ్ళేటప్పుడు విరోధంగా ఉన్న వాళ్ళు ఏమైనా చేస్తే ఎట్లా అని అలా అంతా చేయరమ్మా, ఎక్కడికక్కడ కెమెరాలు ఉంటాయి, టెస్ట్ చేసి పంపిస్తారమ్మా. సార్ని మీరు చూసారా, హెల్తీగా ఉన్నారా? నేను వెళ్ళాలి కలవాలి అన్నప్పుడు ప్రోటోకాల్ ప్రకారము ఆదిరెడ్డి భవానీ గారు వాళ్ళ హస్బెండ్ని మాట్లాడాలి. ఫస్ట్ టైం ఆమె కాల్ చేసిన వెంటనే చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. మీరేంటి దివ్యవాణి గారు మమ్మల్ని అడగటం ఏంటి, మీరు ఇంటి పిల్లలాగా మీరు ఎప్పుడైనా రావచ్చు అని. ఎమ్మటే దివ్యవాణి గారు ఇలా కాల్ చేశారు అని ఎక్కడెక్కడికి న్యూస్ వెళ్ళిపోయిందో నాకు తెలియదు. అమ్మ నేను వస్తున్నాను సార్ని కొంచెం నేను చూడాలి అనుకున్న టైంలో, లేదండి ప్రోటోకాల్ ప్రకారం అంటండి, మీరంట రాకూడదంట అండి. అదేంటండి, శత్రువులైనా వెళ్ళి ఆయన కలవటానికి ఉంది కదండి, నేనెందుకు వెళ్ళకూడదండి అలా అనేసరికి నాకు కొద్దిగా స్వాభిమానం దెబ్బతినేది. సరే పోనీలే, ఆయన చూడకపోతే సంతోషం, ఆయన గురించి మనం ప్రార్థన చేస్తే చాలు, మంచిగా దేవుడు ఆయనకి ఆరోగ్యం ఇవ్వాలని. అలానే లోకేష్ గారి దగ్గర కూడా చాలా బ్రేకులు పడినాయండి. సో దానివల్ల మేము కలవలేకపోయాను. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు బాబు గారు కలవలేదా? ఒకప్పుడు వాళ్ళిద్దరు డివైడ్ అయిపోయారు. మేబీ టైం, మనీ మన అవసరం ఉన్నదే అనిపించుకునే టైంలో నాకు ఆ టాలెంట్ లేదు. నాకు ఏపీలో ఎంత స్ట్రెంగ్త్ ఉందంటే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు విశ్వ మహిళ అని మీరు స్టార్ట్ చేయండి అమ్మా, వీఆర్ దేర్ ఫర్ యూ. ఎందుకంటే ఆమె నిలబడిందంటే ఖచ్చితంగా ఉంటుంది. అవతల నా భర్త ఉన్నా, నా కొడుకు ఉన్నా, అండ్ నాకు ప్రాణప్రదమైన వాళ్ళు ఉన్నా కూడా తప్పు అని తెలిసిందంటే తెలిసి నేను ఆ తప్పు చేయనండి. దానికోసం అవసరమైతే ఆ రిలేషన్స్ వదులుకోవటానికైనా నేను సిద్ధపడతాను.
ఆ తప్పు చేసిన వాడి తప్పు అని ఒప్పించే వరకు నేను మనసులో నాకు ఎలా అంటే అయ్యో నేను ఎందుకు దానిని చెప్పించుకోలేకపోయాననే స్వభావం నాలో ఉంటుంది. మేబీ అది ఒక్కొక్కసారి ప్లస్ మైనస్, ఏది ఏమైనా నా మనసుకు ఒక తృప్తి ఉంటుంది, దానికి నేను ఇంపార్టెన్స్ ఇస్తాను. అట్లాగే ఇప్పుడు ఒకవేళ మీరు కాంగ్రెస్లో చూశారు, టీడీపీలో మీరు వద్దనుకునే వచ్చేసారు, అక్కడ మధ్యవర్తులు నచ్చక కాంగ్రెస్లో మీరు అనుకున్నటువంటి ఒక ఇది దక్కలేదని అనుకోవాలి. ఒకవేళ మీ వాయిస్ కానీ లేదా ఒక కళ్ళమ్మ తల్లి బిడ్డగా పవన్ కళ్యాణ్ గారు పిలిచి రమ్మంటే ఏమంటారు? మీ ఒపీనియన్ ఏంటి? నిజంగా థ్యాంక్ టు గాడ్ అంటాను. అంతేనా? 100% థ్యాంక్ టు గాడ్ అంటాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు, అది నేను ఎప్పుడు నా ఫ్రెండ్స్ అందరితో చెప్తానండి, ఒక మెగాస్టార్ కుటుంబంలో నుంచి వచ్చారు. వాళ్ళు ఈరోజు ఆ స్థాయిలో ఉన్నారంటే మెగాస్టార్ గారికి ఆయన కష్టం చాలా ఉన్నది. ఆయన మెగాస్టార్గా రావడానికి వెనకాల అల్లు రామలింగయ్య గారు బ్యాక్గ్రౌండ్ అప్పట్లో ఆయనకి చాలా పడింది. ఎన్ని బ్యాక్గ్రౌండ్లు ఉన్నా కూడా కష్టంతో, ఎందుకంటే అప్పట్లో కృష్ణ గారు చౌదరి, కృష్ణంరాజు గారు రాజులు, అండ్ శోభన్ బాబు గారు చౌదరి, ఎన్టీఆర్ గారు చౌదరి, ఏఎన్ఆర్ గారు చౌదరి. సో ఇంతమంది దాంట్లో నుంచి ఆరోగ్యకరమైనటువంటి ఇండస్ట్రీ కార్డు కాబట్టి ఒక కాపుగా ఆయన ఎదుగుదల, అన్నిటికన్నా ముఖ్యం ఆయన టాలెంట్ యాజ్ ఎ డ్యాన్స్ కానీ, ఆయన ఒక కొత్త సృష్టిని ఆయన తీసుకొచ్చారు. అవన్నీ వెనకాల నాగబాబు గారికి కానీ, వాళ్ళ చరిత్రకు కానీ, ఇంక్లూడింగ్ ఇప్పుడు ఉన్నటువంటి అల్లు అర్జున్ గారికి కానీ, అందరికీ ఒక పిల్లర్స్ అన్నమాట. అంత స్థాయిలో నుంచి వచ్చి అప్పటికే పవన్ కళ్యాణ్ గారు తనకంటూ ఒక పవర్ స్టార్ అనే ఒక బ్రాండ్ వేసుకున్నారు యూత్లో, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళకు కూడా. అటువంటి పవన్ కళ్యాణ్ గారే ఈరోజు డిప్యూటీ సీఎం కావటానికి, ఒక వ్యక్తి ఒక స్థాయిలో ఎమ్మెల్యేగా రావటానికి 10-15 సంవత్సరాలు పట్టింది. కానీ అంత స్ట్రెంగ్త్ మాకు లేకపోయినా, మాకంటూ ఒక దీనితో దివ్యవాణి అనగానే ఆమె ఒక ట్రూత్ మాట్లాడే వ్యక్తి అనేది సంపాదించుకోవటానికి నేను పరిస్థితులకి ఎంత కష్టపడ్డాను, కుటుంబ వ్యవస్థలో ఎంత కష్టపడ్డాను, ఆర్థికంగా ఎంత కష్టపడ్డాను, అండ్ ఆ జర్నీ చేయటానికి ఎంత స్ట్రగుల్ అయ్యాననేది ఒక లేడీగా నా అంతరంగానికి తెలుసు, బయట వాళ్ళకి తెలియదండి. సో అటువంటి ఒక మంచి లీడర్ దగ్గర నేను ఎందుకు అడుగుతున్నానంటే ఆయనది కూడా ముక్కుసూటితనమే అండి. సో మేబీ మీకు మ్యాచ్ అవుతుంది అన్న ఉద్దేశంతో, ఎందుకంటే అండ్ ఆయన ముక్కుసూటితనంతో పాటు ఆయన మాట్లాడే క్రమశిక్షణ పద్ధతి ఇతరులకి మోరల్గా, ఎందుకంటే ఆయన ఏది మాట్లాడినా చెల్లుతుంది, మిగతా కింద మాట్లాడే వాళ్ళకి చెల్లకపోయినా ఆయనకున్న క్రేజ్ని బట్టి కూడా చెల్లుతుంది. కానీ ఎప్పుడు ఆయన బార్డర్ దాటరు, మంచిగా మాట్లాడతారు. అండ్ ఎప్పుడు కూడాను ప్రజల అభివృద్ధి గురించి తను గ్రౌండ్ లెవెల్కి వెళ్ళిపోయి కూడాను తన వివాహ వ్యవస్థలో ఎటువంటి పరిస్థితుల్లో ఆయన అటువంటి స్థితికి తెచ్చిన. సో క్వైట్ కామన్ అండి, ఇవాళ బాగున్న వాళ్ళు రేపు బాగుండకపోవచ్చు. ఇవాళ మేము భార్యాభర్తలుగా 98 ఏళ్ళు మేము కాపురం చేసే ఉన్న మరుక్షణంలో విచ్ఛిన్నం అవ్వచ్చు. అటువంటి పరిస్థితులు ఆయనకు ఉన్నప్పటికీ కూడాను తను స్ట్రగుల్ అవుతూ, బిడ్డలకి న్యాయం చేస్తూ, కుటుంబ వ్యవస్థకి న్యాయం చేస్తూ, ప్రజల కొరకు ఉన్నారు అని అంటే స్టార్టప్ను కూడా వదిలేసి డైరెక్ట్. అండ్ అన్నిటికన్నా ముఖ్యం ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కొరకు ఎవరు ఏమనుకున్నా కూడా బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావద సుమతి అనే విధముగా ఆ రోజు ఉన్న పరిస్థితికి బాబు గారికి అండగా నిలబడి ఇటు కూటమితో తను సంప్రదించి ఈజ్ ద మెయిన్ కీ రోల్ అయ్యి ఈరోజు అన్నీ ఉన్నా కూడా నాకు ఇది కావాలి అది కావాలనే ఒక స్వభావం లేకుండా, సో అటువంటి లీడర్ దగ్గర వస్తే ఏమో రేపు అక్కడైనా మాకు న్యాయం జరుగుతుందో లేదు, డెఫినెట్గా జరుగుతుంది. ఎందుకంటే ఆయన కోరుకునేది ఈ ముక్కుసుడితనమే కోరుకుంటున్నాడు, నిజాయితీ కోరుకుంటున్నాడు. సో అలాంటి లీడర్సే కావాలి యాక్చువల్గా. ఎందుకంటే అక్కడ ఆయనకి ఇందాక చెప్పినట్టు తప్పు చేసేవాళ్ళు వేరే మనం వీటిలో పార్టీస్లో వాళ్ళకు ఒక సమయం ఇస్తారు, కాకపోతే ఆయన దగ్గర సమయం ఉండదు. తప్పు అంటే ఆ రోజు సెటిల్మెంట్ ఉంటుంది. సో కాబట్టి తప్పు జరిగితే ఆ రోజు సెటిల్మెంట్ అయిపోవాల్సిందే. ఇంకా దాన్ని ఒక సమయం కోసం వెయిట్ చేసేటటువంటి పొలిటికల్ లీడర్ అయితే పవన్ కళ్యాణ్ గారు కాదు. అందుకోసం నాకు తెలిసినంత వరకు మీరు ఆయన దగ్గర అయితే చాలా బాగుంటుంది అనేది నా పర్సనల్ ఒపీనియన్. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఏదో ఒక రోజు మిమ్మల్ని పిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా మీ సేవల్ని తెలుగు రాష్ట్రానికి అందించాలని మనస్ఫూర్తిగా. అలాగే చివరిగా ఒక క్వశ్చన్, యాక్చువల్గా ప్రజెంట్ సినారియోలో చూస్తే
యాజ్ ఏ మహిళగా మిమ్మల్ని అడగటానికి, ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ డైవర్స్ కేసెస్ ఎక్కువైపోతున్నాయి మేడం. సో దానికి వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్స్, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కానీ దంపతులకి ఇచ్చేటువంటి మీ సూచన ఏంటో చెప్పండి. ఇది అవుట్ ఆఫ్ ఇదే, కాకపోతే ఏంటంటే నాకు యాజ్ ఏ మంచి ఫ్యామిలీగా మీరు ఒక స్టార్ అయ్యి ఉండి కూడా ఇవాళకి ఒక మంచి ఇదిగా పిల్లల్ని పెంచి పెద్దవాళ్ళని చేశారు కదా, అలాంటిది వీళ్ళిద్దరూ ఆ మనస్పర్ధ వల్ల చిన్న కారణాలకు కూడా డైవర్స్ వరకు వెళ్ళిపోయే పరిస్థితి తెచ్చుకుంటున్నారు. మీరు ఇచ్చే సూచన ఏంటి ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ? వివాహ వ్యవస్థలోనండి కొంతమంది ఇష్టపడి పెళ్ళిళ్ళు చేసుకుంటారు, కొంతమంది పెద్దలు కూర్చుంది చేసుకుంటారు. కానీ కొంతమంది పెళ్ళిళ్ళు అనేది లేకుండా కూడా ఒక మంచి జర్నీ చేస్తారు. మనం ఎక్కడ పుట్టామో ఏమైపోయామో, ఇది ఒక బంధము, ఒక నిబంధన, నీకు నేను నాకు. దాంట్లో జర్నీలో పోను మనకి తెలియకుండానే వాళ్ళ భావాలు మనకు నచ్చకపోవచ్చు. ఒక వ్యక్తి మీద పరిపూర్ణమైన మనం నమ్మకం పెట్టుకుంటాం. ఒక అబద్ధం కానీ మన బోర్డర్ దాటి ఒకటి వెళ్ళింది అన్నప్పుడు అది ఒకసారి ఒక క్రాక్ వచ్చేస్తుంది. ఆ క్రాక్ ఉన్నప్పుడే దానిని ఫెవిస్టిక్ మీద పెట్టి సరి చేసుకొని ఒక తప్పుని కప్పిపుచ్చుకోవటానికి 100 తప్పులు మాట్లాడినప్పుడు సంఘపరంగా కలిసి ఉన్నా కూడా వాళ్ళు మానసికంగా కలవకుండా బ్రతుకుతూ ఉంటారు. బికాజ్ ఆఫ్ ఎందుకంటే వాళ్ళ బంధానికి చిహ్నంగా బిడ్డలు ఉంటారు కాబట్టి. పర్ఫెక్ట్, బాగా చెప్పారు. ఆ బిడ్డల కోసము కొన్ని ఓర్చుకుంటారు. కానీ సర్టన్ పీరియడ్ వచ్చేసరికి నాకంటూ ఒక జీవితం అన్నది, ఏంటి నా జీవితానికి అర్థం అనే ఒక భావన కొంతమందిలో తెగింపుని తీసుకొస్తుంది. పిల్లలు ఇప్పుడు నవ్వే జనరేషను, మేము చిన్నవాళ్ళుగా ఉన్నప్పుడు అమ్మా నాన్నలు అన్నాక కొట్టుకోకుండా ఎవరు ఉంటారు, తిట్టుకోకుండా ఎవరు ఉంటారు. కానీ ఇంతటి సిస్టమ్ లేదు అప్పట్లో, తిట్టినా కొట్టినా నా పిల్లల కోసం అని. కానీ ఇప్పుడు ఏంటంటే ఆడవాళ్ళకు కూడా నేను స్వతంత్రంగా బతకగలను, బిడ్డలకి వాళ్ళకేం నేను తక్కువ చేయటం లేదే, వాళ్ళకి కావాల్సినవి చేస్తున్నాను. చిన్న జీవితం మనిషిది. సో ఈ చిన్న జీవితంలో నేను ఎంతవరకు బ్రతకాలి అనే దాని గురించే మానవుడు ఆలోచిస్తున్నాడు. 99% తెలియకుండా వాళ్ళకి ఇష్టమైన జీవితాల్లోనే బ్రతుకుతున్నారు. సంఘానికి నీతిమంతులుగా కనపడుతూ వాళ్ళకి ఇష్టమైన, ఎందుకంటే అట్లీస్ట్ వాళ్ళ మనసుకి ఒక సాటిస్ఫాక్షన్. అలానే భార్యాభర్తలు కలిసి ఉన్న విడిపోయినా కూడా మన బ్లడ్కి ఒక ప్రాణానికి ఇక్కడ ఇచ్చాం. వాళ్ళ మనసులు నొచ్చుకోకుండా తీసుకోవాల్సిన బాధ్యత మనకున్నది. ఒక్కటేనండి, యూత్ అయినా, కపుల్ అయినా, స్నేహితులైనా, ఒక వ్యాపారస్తులైనా నమ్మకం. అందుకే బాపు గారు చెప్తారండి, పెళ్ళంటే నమ్మకం, పెళ్ళంటే గౌరవం. సో నీ జీవితంలో ఒక వ్యక్తి వచ్చినా, నీ జీవితంలో ఇంకొక ఆడద వచ్చినా, అసలు ఎందుకు నేను వచ్చాననేది మీరు గ్రహించుకోండి. ఒక్కొక్కసారి ఒక మగాడికి ఏమనిపిస్తే, ఒక ఆడదాన్ని చూడగానే దీని అందం అనుభవించాలి అని ఉంటుంది. ఆ అనుభవించాలి అని అనుకుంటే అవతల దాన్ని ఫ్రాంక్గా అడుగు, నీకు కూడా నాతో ఎంజాయ్ చేయటం ఇష్టం అనుకుంటే ఎంజాయ్ చేసుకో, దాని వరకే వదిలేసుకో. దానికి కలరింగ్లు ఇచ్చి ప్రేమ, ఒక వ్యక్తి జీవితంలో ఒకళ్ళనే ప్రేమిస్తారు, ప్రేమ అని మసిబూసి మారడికాయ చేసి ఆల్రెడీ ఆ స్త్రీ ఏదో ఒక విధంగా దెబ్బతినిపోయి ఉంటుంది. దగ్గర తీసుకోవటం, దానికి మానసికంగా ఒక ప్రపంచం కోసమో సమాజం కోసమో తను ఇది అనే ఒక కలేజీతో బతుకుతున్న వాళ్ళ జీవితాల్లో ఎంటర్ అయిపోయి ప్రేమ అనే ఒక మోసపూరితమైన మాటలు చెప్పి, ఏదో పాట ఉంది, ఆ స్నేహం అబద్ధమా అనే దానికి చిహ్నంగా అనేక మంది జీవితాలు ఉన్నాయండి. గట్టి కలిగిన వాళ్ళు ఏం చేస్తారు, ఇది మనం పొరపడ్డామని దానిని సరి చేసుకుంటూ దృక్పథంతో వెళ్తారు. మానసికంగా బలహీనమైన వాళ్ళు పిచ్చివాళ్ళు అవుతారు, మెంటల్గా డిప్రెషన్కి వెళ్ళిపోతారు, బిడ్డల భవిష్యత్తును చూసుకోలేని వాళ్ళు అవుతారు. సో ఒక వ్యక్తిలో మోసము అనేది ఉన్నది అంటే అది భార్యాభర్తలైనా, తల్లి బిడ్డలైనా, సమాజమైనా, ఒక వ్యాపారస్తులైనా, ఒక పొలిటికల్ పార్టీ అయినా ఎదుగుదల ఉండదు, దాని పర్యవసానం అనుభవిస్తారు. అంటే దూరంగా ఉండటమే మంచిది అంటున్నారా? నేను దూరంగా ఉండమనట్లేదు, యథార్థంగా ఉండమంటున్నాను, ఉన్నది ఉన్నట్టుగా ఉండమంటున్నాను. ఒక్కొక్కసారి ఉన్నది ఉన్నట్టుగా ఉండటం వల్ల అవతల జీవితం మనకి నా వల్ల నష్టపోతుంది అనుకున్నప్పుడు ఆ యథార్థతో నువ్వు ఉండకుండా నీ ఒక్క సాక్రిఫైస్ చూపించమంటున్నాను అక్కడ. నీ యొక్క త్యాగ గుణం, నిజంగా లవ్ అనేది త్యాగం కోరుకుంటుంది. నీ భార్య ఎటువంటి పరిస్థితుల్లోనూ నువ్వు అంగీకరించు, భర్త ఎటువంటి పరిస్థితుల్లోనూ మనం అంగీకరించాలి. ఆ రెండు కాదన్నప్పుడు హ్యాపీగా మన లైఫ్ బతకాలి. ఆ ప్రభావం నీ కుటుంబం మీద పడకూడదు. యాక్చువల్లీ టు బి ఫ్రాంక్, అది దానికి ప్రాక్టికల్ లైఫ్ నేనేనండి. ఎందుకంటే మాది లవ్ మ్యారేజ్, మంచిగా పెళ్ళైంది,
కొన్ని రోజుల తర్వాత మా ఇద్దరికి కొన్ని ఆయన పద్ధతులు నేను నచ్చకపోవటం వల్ల అండ్ ఫాస్ట్ 15 ఇయర్స్గా బయట ప్రపంచాన్ని అంతటికీ కూడాను గుడ్ వైఫ్ అండ్ హస్బెండ్, నాకు ఏ ప్రాబ్లం అన్నా కానీ తన లైఫ్ డిఫరెంట్, నా లైఫ్ డిఫరెంట్. ఆ ప్రభావం మా బిడ్డల మీద పండేవలేదు. మా మమ్మీ గుడ్ మమ్మీ, డాడీ గుడ్ ఫాదర్. ఇప్పటికీ 24 అవర్స్ వాళ్ళతో ఆయన మాట్లాడతారు. అలా ఉండబట్టి ఈరోజు నాగ చైతన్య ఒక మంచి ఆర్టిస్ట్గా రాగలిగాడు. ఎక్కడో పిల్లలకి, సో నేను అనుకున్నాను నా లైఫ్ సాక్రిఫైస్ అవ్వాలి, నా పిల్లలకి ఆ ప్రభావం పడకూడదు, తన లైఫ్ తనకి నేను వదిలిపెట్టాను, నువ్వు హ్యాపీగా. అలానే తను కూడా నన్ను ఎక్కడ ఒక విమర్శ కానీ దివ్య ఎక్కడున్నాగా ఆవిడ బెంకి అంటాడు, అంటే నిప్పు అని అంటాడు, మంచి సజెషన్స్ ఇస్తారు, నన్ను ఎక్కడ ఇబ్బంది పెట్టరు. దేనికి ఒక్క బ్యాడ్ వర్డ్ ఇంతవరకు తన నోటి నుంచి నేను వినలేదండి. నేను ఈ పార్టీలో ఉన్న చక్కగా మంచి సజెషన్స్ ఇస్తారు. అది ఏంటంటే నాకు ఒక సాటిస్ఫాక్షన్, నా బిడ్డల కోసం నేను నిలబడ్డాను అనేది. సో అందుకనే పెళ్లి వివాహము మీరు తెలియకుండా అడిగారు కాబట్టి కొన్ని నచ్చినవి ఉంటాయి, కొన్ని నచ్చినవి ఉంటాయి. మన పరిస్థితులు ఏమైనా వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి ఉంటుంది. కొంతమంది పిల్లల్ని వదిలిపెట్టేసి నాదే జీవితం అనుకుంటారు, కొంతమంది పిల్లల తర్వాతే నాకు ఏదైనా అనుకుంటారు. సో కొంతమంది దానిని బ్యాలెన్స్ చేస్తూ వెళ్ళాలనుకుంటారు. ఏదైనప్పటికీ కూడానండి లాస్ట్కి మనం చూస్తే నేను ఒంటరిగా వచ్చాను, ఒంటరిగా వెళ్ళిపోతాను. చిన్న జీవితం, నచ్చినట్టు మనం బ్రతకటంలో తప్పులేదు. అది అవతల వాళ్ళని మోసం చేయకుండా మనం ఇతర వాళ్ళకి మోరల్గా ఉంటూ మన దగ్గరికి వచ్చిన వాళ్ళని కూడా నేను ప్రతి యూత్కి అమ్మాయి అయినా అబ్బాయి అయినా చెప్పేది ఒకటేనండి, నమ్మద్దు. ఎవ్వరిని ఎటువంటి కళ్ళబొల్లి మాటలకు మీరు నమ్మద్దు. మీకు అగ్నిసాక్షిగా తాళి కట్టిన వాడైనా సరే అవతల ఇంకొక కనెక్షన్ పెట్టుకొని కూడా నీకు నువ్వే నా ప్రాణం అని చెప్తాడు. అక్కడికి వెళ్ళిపోయినాక అక్కడ అవసరపై ఇక్కడ వచ్చినప్పుడు నువ్వే నా ప్రాణం అని చెప్తాడు. కాబట్టి బీ ప్రాక్టికల్, ఆలోచించండి, అనలైజ్ చేసుకోండి. ఈ జనరేషను ఇప్పుడున్న హీరోయిన్స్ చూస్తుంటే మేము చాలా తొందరపడి 22 ఏళ్ళకే పిల్లలు పుట్టారు అని అయిపోయింది మాకు. 32 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చిన హీరోయిన్గా కొనసాగుతున్నారంటే హౌ మెచ్యూర్డ్ దే ఆర్. పరిస్థితులు ఏమైనా సరే సూసైడ్ చేసుకోవటాలో, డిప్రెషన్కి వెళ్ళిపోవటాలో అలా ఉంటుంది. మన జీవితం మనది, వెళ్తున్నా ఒక ఎదురు దెబ్బ తగిలింది, విమర్శించే వాళ్ళు విమర్శిస్తారు, డోంట్ కేర్. నువ్వు తప్పు చేసావా, సారీ చెప్పు వెళ్ళి, అయ్యో సారీ తెలియక చేశాను, నీ లైఫ్ నీది, నా లైఫ్ నాది. నువ్వు రైట్ చేసావా, కలేజీగా బ్రతికి చూపించు. మా పిల్లలకు కూడా నేను మెంటల్గా అదే చెప్తాను. ఎంతటి పరిస్థితి ఏదైనా సరే ఫస్ట్ దాన్ని ఫేస్ చేయటం నేర్చుకోండి. వివాహ వ్యవస్థలో విచ్ఛిన్నవంతమైన అయిపోయినంత మాత్రాన డిప్రెషన్కి వెళ్ళిపోవాలి, చనిపోయినట్టు. బాబు వివాహ వ్యవస్థలో డివోర్సే మనకి ముఖ్యం అనుకుంటే ఈరోజు కోర్టులన్నీ ఇంకా వేరే చట్టాలు అందరూ డివోర్స్ కేసుతోనే ఉంటాయి. పోనీ డివోర్స్ ఇస్తాము అనుకుని కూడాను మనస్సాక్షిని చంపుకొని 99% ఈరోజు బ్రతికే వాళ్ళు ఉన్నారు. ఇలా కెమెరాల ముందు వాదన చేసేవాళ్ళు నీతి కబుర్లు చెప్పడానికి బాగుంటుంది, కానీ ప్రాక్టికల్ లైఫ్లో వాడు అనుభవించే వాడికి తెలుస్తుంది ఆ బాధ ఏంటో. వాడికి ఆ లైఫ్ ఇష్టమేమో, పోనీ నువ్వు సమాజానికి నీ ఒక్కడి వల్ల కాదు కదా. అలా అనుకుంటే రావణాసురుడు వచ్చి సీతను ఎత్తుకెళ్ళిపోయాడంటే అప్పుడు నువ్వా కారణము, నేనా కారణము? మనిషికి ఇక్కడే ఉంటుంది మంచి చెడు ఏంటి అనేది. పోనీ రాముడు సీతనే అవమానించారు అనేది మనం విన్నాం, మనం వెళ్ళి నేను చెవులతో వినలేదు. మరి అంత ఉన్న ఒక చాకులవాడి మాట విని నువ్వు నమ్మావు అని అంటే మీ భార్య అంటే నీకు అక్కడ ప్రేమ నమ్మకం లేదుగా, ఇతర వాళ్ళకి ప్రూవ్ చేసుకోవటం కోసం. సో ఈ రోజుల్లో అలా ఎవరు బ్రతికి లేరండి. చిన్న లైఫ్, కరోనా వచ్చి నాకు ఇంకా భయం పడింది. చేంజ్ అయిపోయింది, అదే మైండ్ సెట్ చేంజ్ అయిపోయి. నేను ఒకటేనండి, జీవితంతో గేమ్స్ ఆడద్దు, ఇతర జీవితాలతో ఆటలు ఆడద్దు, ఫ్రాంక్గా ఉండండి. నీ వల్ల అయితేనే హ్యాపీగా ఉండండి, నీ వల్ల అయితే నచ్చినట్టు ఉండండి. నీ వల్ల అయితే ఒకళ్ళు చేయబట్టుకో, నీ వల్ల కానప్పుడు మంచి ప్రేమనివ్వు. ప్రేమ అంటే సెక్స్ ఒకటే కాదు కదండి, ప్రేమ అంటే కలిసి బ్రతకటమే కాదండి, దూరంలో ఉండి కూడా నీకు మంచి చేసేవాడు నిజమైన ప్రేమికుడు. సో అటువంటి వాళ్ళు ఉన్నప్పుడు లైఫ్ ఎక్కడున్నా బాగుంటుంది, దానిని నేను చెప్పగలను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. చూశారు కదా ఈ వారం బాపు బొమ్మ దివ్యవాణి గారు అలాగే మన సత్యభామ గారితో ఎన్నో విషయాలు మీ ముందుకు తీసుకొచ్చాం. చూస్తూనే ఉండండి మీ ప్రైమ్ 9 న్యూస్. వచ్చే వారం మరొక స్టార్తో కలుద్దాం.